హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బర్త్డే అవుట్ఫిట్ బేబీ ఫ్రాక్ చూద్దాం. ఈ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ కోసం మనకు కావాల్సిన మెజర్మెంట్స్, మెటీరియల్స్ నేను ఆల్రెడీ పెట్టాను చూడండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని దాన్ని 2 సగాలుగా ఫోల్డ్ చేసి బాడీ లెంత్ మనకి ఎంత కావాలో 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చూడండి. అలా 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేయండి 9 ఇంచెస్ దగ్గర. మనకి స్టిచెస్ కోసం 0.5 ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా లైన్ని కూడా డ్రా చేస్తున్నాను 0.5 విడ్త్తో. చూడండి, మనం ఆ 0.5 విడ్త్తో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా స్టిచెస్ కోసం ఎక్స్ట్రా లైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాత బాడీ లెంత్కి మనకి ఎంత సరిపోనంత లెంత్ తీసేసుకున్నాం కదా. తర్వాత ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాంట్లో 2 ఇంచెస్ ఏమో షోల్డర్ విడ్త్, 2 ఇంచెస్ నెక్ విడ్త్ సపరేట్ చేసి డాట్స్ లాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఆ 2 పాయింట్స్లో మనకి ఓపెన్ సైడ్ ఎటువైపు అయితే ఉందో అటువైపు ఆర్మ్ హోల్ లెంత్ తీసుకుంటాము. ఇది తీసుకునే ముందు ఏం చేయాలి అంటే, నేను చెప్తాను కదండి, ఎప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి డ్రెస్సెస్కి మనం ఒక క్రాస్గా ఒక లైన్ అనేది తీసుకుంటాం. 0.5 ఇంచ్ డౌన్ తీసుకొని ఆ పాయింట్ తీసుకున్న తర్వాతనే డౌన్ లైన్ గీసుకున్న తర్వాత నేను ఒక 3.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ లెంత్, డెప్త్ అనేది తీసుకొని. మనం చెస్ట్ విడ్త్ వచ్చేసి పిల్లలది 20 అండి రౌండ్. ఆ 20ని 4 పార్ట్స్గా ఉంది చూడండి, 4 లేయర్స్ ఉంది కదా. 4 లేయర్స్ ఉంది కాబట్టి 20/4 చేశాను. 20/4 అంటే 10 వచ్చేస్తుంది కదా. ఆ 10కి నేను మార్క్ చేసుకున్నాను చూడండి చెస్ట్ విడ్త్. తర్వాత ఆర్మ్ రౌండ్ గీసేస్తున్నాను. గీసిన తర్వాత ఎక్స్ట్రా కూడా నేను, బేబీస్ కదండి, కొంచెం ఎక్స్ట్రా ఉంటే మన ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను చూడండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ విడ్త్కి నెక్ లెంత్కి ఒక ఎల్ షేప్లో నేను ఒక మార్క్ అనేది, లైన్స్ అనేవి డ్రా చేసుకొని ఒక సర్కిల్ గీసేసుకుంటున్నాను నెక్ షేప్ అనేది. ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఈ మోడల్కి వచ్చేసి నాకు రౌండ్ నెక్కే కావాలి అండి. ఆ రౌండ్ నెక్లో ఇంకా ఏ షేప్ నేను కట్ చేస్తానో చూడండి. నాకు ఒక వి షేప్, అది వి అని కాదండి, డీప్ వి లాగా ఉంటుంది. జస్ట్ కొంచెం లైట్గా కర్వ్ తిరిగి ఉంటుంది చూడండి. నేను డ్రా చేస్తున్నాను ఆ నెక్ షేప్ అనేది. నేను ముందు డ్రా చేసుకుంటున్నాను కానీ కట్ చేయట్లేదు, మీరు తొందరపడి కట్ చేయకండి. నేను ఎలా అయితే కట్ చేస్తానో చూసి జాగ్రత్తగా మీరు అలానే కట్ చేయండి. నేను కింద బాడీ లెంత్కి లైన్ గీసుకున్నాను కదండి, అక్కడ వరకు కట్ చేశాను. తర్వాత రౌండ్ నెక్ గీసుకున్నాను కదా, ఆ రౌండ్ నెక్ని కట్ చేస్తున్నాను. షోల్డర్, ఆర్మ్ రౌండ్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే రిపీట్ మీరు కూడా చేయండి. ఇలా నేను చూపించినట్టు కట్ చేయడం పూర్తయిన తర్వాత మనం కట్ చేసిన ఈ బాడీ పార్ట్ ఉంటుంది కదండి, ఆ బాడీ పార్ట్ని నెట్ పీస్ మీద మనం యోక్ పార్ట్కి ఏమైతే క్లాత్ నెట్, ప్లెయిన్ నెట్ యూజ్ చేసినా పర్లేదు, మీరు డిజైనర్ నెట్ తీసుకున్నా పర్లేదు, దాన్ని మీరు ఏదైతే వేద్దాం అనుకుంటున్నారో దాన్ని సేమ్ అదే లెంత్లో, సేమ్ ఎలా అయితే మనం లైనింగ్ కట్ చేసామో ఆ షేప్లో మనం పైన పీస్ని యోక్ పార్ట్కి కోసమని కట్ చేసుకోండి. నెట్ పీస్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలాంటి ఈజీ స్టిచ్చింగ్, కటింగ్ ఐడియాస్ మీకు నచ్చాయా? నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా 2 పీసెస్ని కట్ చేసుకున్నాం చూడండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని పక్కకు పెట్టుకోండి. లైనింగ్ వచ్చేసి ఇప్పుడు నెక్ షేప్ అనేది మనం కట్ చేస్తున్నాం చూడండి. వీ నెక్ అనేది నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి. షేప్ మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా, ఆ పీస్ అనేది కట్ చేసి అక్కడ ఓపెన్ అనేది మనకి కనిపిస్తుంది డ్రెస్కి బయటకి. ఆ మోడలే మనం చూస్ చేసుకున్నాము చూడండి. కట్ చేసిన తర్వాత నెక్ షేప్ ఎలా వస్తుందో సేమ్ ఇలానే మనం సాటిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్, సాటిన్ అవి కుట్టిన తర్వాత చూడ్డానికి అలా వస్తుందండి. ఇప్పుడు కింద పార్ట్ని మనం
కట్ చేయాలి కదండి. నేను లోపల సాటిన్ లైనింగ్ ఒకేసారి కట్ చేస్తున్నాను. అది కూడా ఫుల్ గేర్ అంబ్రిల్లా కట్ చేస్తున్నానండి, ఫుల్ సర్కిల్ది. అది ఎలా కట్ చేస్తానో చూడండి. కర్చీఫ్ని ఫోల్డ్ చేసినట్టు 2 ఫోల్డ్స్ లాగా చేసి కార్నర్ దగ్గర క్లోజ్డ్ ఉండాలండి. క్లోజ్డ్ దగ్గర కార్నర్ దగ్గర ఇలా రెండింటిని ఒకటే దగ్గర కార్నర్ ప్లేస్ చేసి నేను రెండింటిని ఒకటేసారి ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ నడుము పార్ట్ దగ్గర కట్ చేయాలి అండి, ఆ కార్నర్ దగ్గర. ఫస్ట్ ఆ నడుము అనేది ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను వినండి. మనం నడుము చుట్టుకొలత 22 వచ్చింది అనుకోండి. ఆ 22 ఇప్పుడు మనం ఫోల్డ్ చేసినవి ఇప్పుడు హాఫ్ సర్కిలా ఫుల్ సర్కిలా చూడండి. హాఫ్ సర్కిల్కి అయితే 4 లేయర్సే వస్తాయండి. ఫుల్ సర్కిల్కి అయితే 8 లేయర్స్ వస్తాయి. కౌంట్ చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా. 8 లేయర్స్ ఉన్నాయనుకోండి, 8 లేయర్స్ అంటే 8 వేసుకోండి. మీరు నడుము చుట్టుకొలత 22 డివైడెడ్ బై 8 చేయండి, 2.75 వస్తుంది. ఈ వచ్చిన ఈ వాల్యూని 2.75ని మనం పైన కార్నర్స్ పెట్టాం కదండి, కార్నర్ నుంచి టేప్ అనేది నేను చూపించినట్టుగా పెట్టి పైనుంచి ఇలా ఈక్వల్గా 2.75ని తీసుకొని రండి. ఆ కార్నర్ ఈ కార్నర్ మీట్ అయ్యే వరకు 2.7 ఎక్కడ వస్తుందో చూసి మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత పైన హైట్ అనేది చెక్ చేయండి, ఈక్వల్గా ఉందా. సో మిడిల్ పాయింట్ని కూడా మార్క్ చేయండి. మార్క్ చేసి ఒక ఆర్క్, ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా వస్తుందండి, కర్వ్ లాగా వస్తుంది, గీయండి. గీస్తే అదొచ్చేసి మన నడుముది కట్ చేసే పార్ట్. మీరందరూ డౌట్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం నడుము ఎంత ఉందో అంత వెడల్పుతోనే మనం మార్క్ చేసి కట్ చేసాము, మరి ఎక్స్ట్రాస్ లూజ్ ఎలా వస్తుంది అని అనుకోకండి. ఆ కర్వ్ మనం తీసుకుంటాం కదా, ఆ సర్కిల్ కట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా కూడా మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. ఈ ఫుల్ సర్కిల్, హాఫ్ సర్కిల్ వీటి మీద కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఇంకా క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఫుల్ వీడియోలో కదండి, దీంట్లో ఈ పార్ట్ వచ్చేసి నాకు టైం అంత సరిపోదు కాబట్టి నేను అంత డీటెయిల్డ్గా చెప్పట్లేదు. బాటమ్ లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నాను, సాటిన్ లెంత్. సో సాటిన్ లెంత్ కంటే నాకు లోపల లైనింగ్ అనేది తక్కువ లెంత్ ఉండాలి. నాకు ఉన్న లెంత్ సరిపోతుందండి. నేను మార్క్ చేసుకున్న తర్వాత నేను ఉన్న లైనింగ్ పార్ట్ని ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నడుము పార్ట్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఈవెన్గా రావడానికని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేశాను చూడండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే లెంత్ ఎక్కువ తక్కువ కాకుండా ఈవెన్గా మంచి ఫుల్ సర్కిల్, కరెక్ట్గా సర్కిల్ అనేది వస్తుంది చూడండి. మనకి షేప్ అనేది ఇలా కట్ చేసి నేను ఇది పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత సాటిన్ వచ్చేసి నేను 14.5కి మార్క్ చేసుకున్నాను కదండి. 14.5కి మిగిలిన పాయింట్స్ కూడా మార్క్ చేసేసుకొని అది కూడా కర్వ్ లాగా డ్రా చేసుకొని లైన్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. బేబీ ఫ్రాక్స్కి వచ్చేసి లోపల ఫుల్ సర్కిల్ అనేది పెడితేనే చూడడానికి బాగా మంచిగా కనిపిస్తుందండి. కాబట్టి నేను ఎక్కువ శాతం లోపల లైనింగ్ని సర్కిల్గా కట్ చేయడానికే ట్రై చేస్తాను. అవి ఎక్కువ కుచ్చులు పెట్టడానికి చూడనండి, ఎందుకంటే నడుము దగ్గర ఎక్కువ ఎత్తుగా వచ్చి కింద వచ్చేసి డౌన్ అయిపోతుంది కుచ్చులు పెట్టడం వల్ల. ఇలా సర్కిల్ అనుకోండి, మనకి నడుము పార్ట్ కంటే కూడా కింద పార్ట్ అనేది కొంచెం ఎత్తుగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు లైనింగ్ పైన సాటిన్ కట్ చేయడం అయిపోయింది కదండి. పైన మెయిన్ పార్ట్ చూడండి, నెట్ అనేది నేను ఎలా కట్ చేసుకున్నాను. ఈ నెట్ వచ్చేసి నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్ లెంత్ వచ్చేసి నేను ఇప్పుడు సాటిన్ 14.5 తీసుకున్నాను కదండి. నెట్ క్లాత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను చూడండి. 6 మీటర్స్ నెట్ దీనికి నేను యూజ్ చేస్తున్నాను. ఆ 6 మీటర్స్ నెట్ని మనం శారీస్ ఫోల్డ్ చేస్తాం కదండి, అలా మొత్తం ఫోల్డ్ చేసి పెట్టాను చూడండి. ఫోల్డ్ చేసి నాకు కావాల్సిన 15 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని ఆ 15 ఇంచెస్ దగ్గర కట్ చేస్తున్నాను. ఈ నెట్ అనేది చాలా
పెద్ద పన్నా అండి. నా పొడవు అంటే 5 ఇంచులు 5 అడుగుల దాకా ఉంటుంది ఈ నెట్. సో నాకు ఫస్ట్ లేయర్ వచ్చేసి 15 ఇంచెస్ రాంగా ఇంకా చాలా ఉంది అండి నెట్. సో ఇప్పుడు సెకండ్ లేయర్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ నేను తక్కువ తీసుకుంటున్నాను. ఆ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవచ్చు, లేకపోతే నేను చూపించినట్టుగా మనకి ఎంత లెంత్ తక్కువ కావాలో అంత లెంత్కి తక్కువ చేసుకొని పెట్టుకొని అది మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. 2 రకాలుగా కట్ చేసుకోవచ్చు. మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా కట్ చేసుకోండి. నాకు ఇది ఈజీగా అనిపించింది, సో నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా 2 లేయర్స్ కట్ చేసేసాను కదండి. ఇప్పుడు థర్డ్ లేయర్ కట్ చేస్తున్నాను. థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొక సెకండ్ లేయర్ కంటే 2 ఇంచెస్ ఇంకా తగ్గించాను. ఇందాక సెకండ్ లేయర్ 13 ఇంచెస్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు థర్డ్ లేయర్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి కటింగ్ ఎంత ఈజీగా ఉందో. ఎవరైనా సరే బయట ఇలాంటి ఫ్రాక్ని చూడగానే ఫస్ట్ మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా మన పిల్లలకి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది, ఇది కుట్టడానికి ఎంత కష్టపడాలో, ఇది చూడడానికి ఇంత బాగుంది, బయట దీన్ని తీసుకోవాలంటే ఇంత కాస్ట్ పడుతుంది అని ఏమీ అనుకోకండి. ఏం కాదు, మనము మన ఇంట్లోనే మన పిల్లలకి మంచి అవుట్ఫిట్స్ని రెడీ చేయొచ్చు. అది తక్కువలో ఈజీగా కుట్టచ్చు. ఇదిగోండి, దీన్ని క్యాన్ నెట్ స్ట్రిప్ అంటారండి. దీన్ని యాక్చువల్గా బొటిక్స్లలో వాటిలలో యూస్ చేస్తారు. బయట మనకి కూడా దొరుకుతుంది. మనం కూడా వాడి మన బేబీస్కి మంచి అవుట్ఫిట్ని అనేది ఇద్దాము. అది మన బడ్జెట్లో నోట్ చేసుకోండి. తొందరలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. @ Sajid Farahi Designers.